ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆయనేదో యాగాలు యజ్ఞాలు అంటూ బిల్డప్ ఇచ్చేసరికి మీరందరు గొర్రెల నమ్మేశారు. అవునత్తయ్య, ఇంక మనం ఆయన్ని మన కుటుంబానికి ఎంత దూరం ఉంచితే అంత మంచిదని నా అభిప్రాయం. నా అభిప్రాయం కూడా. నోరు ముయ్యండ్రా. నిన్నటి నుంచి మీరు ఇదే పాట పాడుతున్నారు. మరే విషయంలో అయినా మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడండి, అంతేకాని సిద్ధేశ్వర స్వామి గురించి మాత్రం తప్పుగా మాట్లాడకండి. అవని నీతో కూడా చెప్పకుండా ఎక్కడికెళ్ళిందిరా? అదే అర్థం కావటం లేదమ్మా. శివరాత్రిలో స్వామీజీ చెప్పవలసింది చెప్పారు. ఆయన ప్రయత్నం ఆయన చేశారు. ఆయన్ని తప్పు పట్టవలసిన అవసరం లేదు. కూతురు ఏదో విధంగా దొరుకుతుందని ధైర్యంగా ఉండే అవనిలో నిన్నటి నుంచి కొత్త ప్రవర్తనని గమనిస్తున్నాను. ఏదో కొత్త కంగారుని కనిపెట్టాను. అక్షయ్ అయినా తనకి దగ్గరగా ఉండుంటే కొంతవరకు మనశ్శాంతిగా ఉండేది. అక్షయ్ కూడా దూరం అయిపోయేసరికి ఇంకా ఎక్కువ దిగులు పెట్టుకుని కంగారు పడుతుంది. అంతే అంతే, అంతకు మించి ఏముండదు. అలాంటిదేం ఉండదు. అక్షయ్కు మంచి జరగాలనే కదా వికాస్ వాళ్ళకి అప్పగించింది. నారాయణరావు గారి ఇంట్లో కంటే మన ఇంట్లో కంటే వికాస్ దగ్గర ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవని నిన్న అక్షయ్ చెప్పడంతో అది విని అవని ఆనందపడింది కూడా. అక్షయ్ గురించి అవనికి ఇంకే దిగులు ఉండదు. ఏమోరా, అవనిని కొన్ని విషయాల్లో తొందరగా ఓ అంచనాకి రాలేము. సముద్రంలా మనం కొలవనంత లోతు మనసు అవనిది. ఎక్కడికెళ్ళిందో, కొత్త విషయాలు ఏం మోసుకొస్తుందో, ఏం చెప్తుందో ఏదీ అర్థం కాకుండా ఉంది. మా మనవరాలి విషయంలో జరుగుతున్న జాప్యం చూస్తుంటే భవిష్యత్తులోనైనా మీ కూతురు దొరుకుతుందా లేదా అని ఆందోళనగా ఉంది. మరో తరానికి మా ఆచార వారసత్వాన్ని అందించాలనే మా ఆశలు ఆవిరైపోతాయని భయంగా ఉందమ్మా. మీరేం దిగులు చెందకండి నానమ్మా. అవని పిన్ని కూతురు రాకపోయినా ఆ బాధ్యతను నేను తీసుకుంటాను. దీపం వెలిగిస్తాను, పూజలు చేస్తాను, ప్రసాదం తయారు చేయడం అన్నీ నేర్చుకుంటాను. ప్రసాదం తయారు చేయడం నూడిల్స్ తయారు చేసినంత ఈజీ కాదు. నువ్వొక్కడివి నా కూతురు విషయంలో ఏది ఓరలేవు. అవని ఎక్కడికెళ్ళుంటుంది? మనింట్లోకి ఎప్పుడు ఎటు నుంచి ఎలాంటి ప్రమాదం వస్తుందో తెలియకుండా పోయిందండి. ప్రతి క్షణం టెన్షన్గానే ఉంటుంది. ఒక్కొక్కసారైతే మీ తమ్ముణ్ణి చంపేసి జైలుకు వెళ్లాలనిపిస్తుంది. ఏమైంది గౌతమి? అవని అండి. ప్రళయం విరుచుకుపడ్డట్టు సముద్రం ఉప్పొంగినట్టు వస్తుంది. మన తల మీదేదో పెద్ద బాంబే పడబోతుందండి. బావున్నావా అవని? చాలా రోజుల తర్వాత వచ్చావు. కుశలమా అమ్మా? రే వికాస్, రే వికాస్, బయటికి రారా. వికాస్ వాళ్ళు లేరవని. ఎక్కడికి వెళ్లారు? మాకు తెలీదు. నిజంగా తెలీదా?
నిజంగా తెలీదమ్మా. అక్షయ్ ఉందా? లేదు, అక్షయ్ని కూడా వాళ్ళు తీసుకెళ్లారు. అయినా నువ్వు అక్షయ్ గురించి ఎందుకు అడుగుతున్నావమ్మా? అవన్నీ మీకు అనవసరం. వాళ్ళ అక్షయ్ని ఎక్కడికి తీసుకెళ్లారో నాకు తెలియాలి, అంతే. మాకు తెలీదు. మాకు తెలీదు. తెలీదు? తెలీదు. అమ్మా, మీతో నిజం ఇది చెప్పిస్తుంది. నిజం చెప్తారా చస్తారా? చెప్పకపోతే నువ్వు చంపుతావు, చెప్తే వాడు చంపుతాడు. చెప్పండి. మా పరిస్థితిని అర్థం చేసుకోవని. నిజం బయటికి రాకపోతే గొంతు నుంచి నెత్తురు బయటకొస్తుంది. కోడి మెడ తెగినట్టు నీ మెడ తెగిపోతుంది. వద్దమ్మా, వద్దు. ఇప్పటి వరకు భరించిన అవనిని చూశారు, ఇకపై తెగించిన అవనిని చూస్తారు. చెప్తామమ్మా, చెప్తాం, చెప్తాం చెప్తాం చెప్తాం. చెప్తాం. ముందా కత్తి దించవని. అక్షయ్ని వాళ్ళు ఎవరో భైరవ అనే మాంత్రికుడి దగ్గరికి తీసుకెళ్లారవని. మాంత్రికుడి దగ్గరగా? అవునవని. ఆ వికాస్ గాడు మా దగ్గర ఏం చెప్పాడంటే, అక్షయ్ని వేదవతింటి నుంచి తీసుకొచ్చాను. తన దగ్గర చాలా మహిమలున్నాయి. వాటిని అడ్డం పెట్టుకుని బాగా డబ్బు సంపాదించాలి. వాడు మాతో చెప్పింది నీతో యాజిటీస్గా చెప్పామమ్మా. ఇక మమ్మల్ని వదిలేయవని నీకు దండం పెడతాం, నీ కాళ్ళు పట్టుకుంటాం. ఛీ! మీరు మనుషులా? వికాస్ గాడు చేస్తున్న పాపంలో నిహారికకు కూడా వాటా ఉందన్న విషయం మనం దాచిపెట్టి మంచి పని చేశామండి. లేదంటే ముందు నిహారిక మీద ఉప్పెనలా పడిపోయేది. ఎవరు పడితే వాళ్ళు వచ్చి మనతో ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. అవును, అసలు అవని అక్షయ్ గురించి అంత ప్రత్యేకించి ఎందుకు అడిగింది? అక్కడ అక్షయ్ పరిస్థితి ఏంటో. మనం ఎక్కడికి వెళ్తున్నాం నాన్న? ఇంటికమ్మా. ఇంటికైతే ఇటు కాదు కదా. అటువైపు రోడ్డు బ్లాక్ అయింది, అందుకే ఇటు నుంచి వెళ్తున్నాం. అవునా? మనం ఇంటికి వెళ్ళిన తర్వాత అన్ని విషయాలు నీకు తెలుస్తాయి అక్షయ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.